అతి ముఖ్యమైన వాతావరణ బులెటిన్ స్కిప్ చేయకుండా వినండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. భారత వాతావరణ శాఖ ఐఎండీ చెప్పిన ప్రకారం బుధవారం నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు దక్షిణ కోస్తా తీరంలో అల్పపీడనం పడింది. ఐఎండీ చెప్పిన ప్రకారం నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి ఈశాన్య దిశగా పయనిస్తూ క్రమేపీ బలపడి శనివారం బలమైన తుఫాన్గా మార్పు చెందే అవకాశం ఉంది. 26వ తేదీ ఆదివారం ఈ తుఫాను 26వ తేదీ ఆదివారం అర్ధరాత్రి కానీ సోమవారం తెల్లవారి 27వ తేదీ ఉదయం పశ్చిమ బెంగాల్లోని హాల్దీబారి దగ్గర తీరం దాటవచ్చునని వాతావరణ శాఖ అంచనా. ఇది వరకు భారత ప్రగతి మిక్స్డ్ మీడియా ఆదివారంగా శనివారాలలో బాలాసోర్ దగ్గర తీరం దాటవచ్చని అంచనా. కానీ దిశ మారి పశ్చిమ బెంగాల్లోని హాల్దీబారి దగ్గర తీరం దాటవచ్చునని, లేదా దిశ మారితే దారి తప్పితే బంగ్లాదేశ్ వైపు కూడా వెళ్ళే అవకాశం లేకపోలేదని వాతావరణ శాఖ హెచ్చరిక. తీరం దాటే సమయంలో కోస్తా ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాలు భారీ వర్షాలు పడే అవకాశం. అయితే పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలు, తుఫాను గురయ్యే ప్రాంతాలు మరియు బంగ్లాదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుసు.